పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెలిలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. హత్యకు గురైన వైసీపీ కార్యకర్త సాల్మన్ అంత్యక్రియలకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని పోలీసులు సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కాసు మహేష్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు పాత హత్యలపై సమాధానం చెప్పాలంటూ టీడీపీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రామంలో భారీగా బలగాలను మోహరించిన పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెలిలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. హత్యకు గురైన వైసీపీ కార్యకర్త సాల్మన్ అంత్యక్రియలకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని పోలీసులు సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కాసు మహేష్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు పాత హత్యలపై సమాధానం చెప్పాలంటూ టీడీపీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రామంలో భారీగా బలగాలను మోహరించిన పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. ఏదైతే పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల గ్రామం ఉందో, పిన్నెల గ్రామంలో 3 రోజుల క్రితం 2 కుటుంబాల మధ్య ఒక వివాదం అయితే చోటు చేసుకుంది. ఆ వివాదం పార్టీలకు అయితే రాసుకోవడం కూడా జరిగింది. ఆ పార్టీల గొడవలకు సంబంధించి ఏదైతే సాల్మాన్ అనే వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తిని ఎలా అంత్యక్రియల కోసం గుంటూరు నుంచి మాచవరం పిన్నెల గ్రామానికి తీసుకెళ్తున్నారు. అయితే వైసీపీ నాయకుడు నుండి కాసు మహేష్ రెడ్డి ఏదైతే మృతదేహాన్ని తీసుకొని పిన్నెల గ్రామానికి వెళ్తున్నారు. పిన్నెల గ్రామానికి వెళ్లే క్రమంలో అయితే పోలీసులు అయితే అడ్డుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే గురిజాల నియోజకవర్గం మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నాయి. అయితే మాచవరంలోనికి కొత్త వ్యక్తులను ఎవరిని కూడా అలౌ చేయకుండా పోలీసులు అయితే పూర్తిగా పోలీసులు బలగాలతో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే కొత్త వ్యక్తులు వెళ్ళాలన్నా రావాలన్నా సరే మాచవరంలో మార్కెట్లు ఏర్పాటు చేసి ఎలాంటి కొత్త వ్యక్తులు కూడా మాచవరంలోకి అలౌ చేయట్లేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే కేవలం కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాకే ఏదైతే వైసీపీ నాయకులు హత్య చేశారని చెప్పి ఇటు వైసీపీ నాయకులు అయితే పోతున్నారు. అయితే ఆ ఊర్లో మాత్రం ఏదైతే వైసీపీ గతంలో 6 హత్యలు చేసిందో ఆ 6 హత్యలకి సమాధానం చెప్పాలని చెప్పి టీడీపీ నాయకులు కూడా ఇటు కాసు మహేష్ రెడ్డిని కూడా ప్రశ్నించడం అయితే జరుగుతుంది. అయితే ఈ 2 పార్టీల మధ్య వివాదం అయితే ఇప్పటికే హైటెన్షన్ వాతావరణం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే సాల్మాన్ 3 రోజుల క్రితం గుంటూరులో అడ్మిట్ చేసి అలా చనిపోవడం అయితే జరిగింది. ఆ సాల్మాన్ డెడ్ బాడీని తీసుకుని పిన్నెల గ్రామాలకు అంత్యక్రియ చేయడానికి వైసీపీ నాయకులు ఇటు కాసు మహేష్ రెడ్డి ఏదైతే జిల్లాలో కొంతమంది నాయకులతో కలిసి పిన్నెల గ్రామానికి బయలుదేరారు. పిన్నెల గ్రామానికి బయలుదేరే క్రమంలో మాచవరం వద్ద అయితే కాసు మహేష్ రెడ్డి అయితే పోలీసులు అడ్డుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళడానికి అయితే ఒప్పుకోము, వెళ్తే హడావుడి ఏదన్నా టెన్షన్ వాతావరణము ఇటు పార్టీల మధ్య గొడవలు అయితే అని చెప్పి పోలీసులు అయితే మహేష్ రెడ్డికి చెప్పడం అయితే జరుగుతుంది. అయితే మహేష్ రెడ్డి కంపల్సరీగా నేను వెళ్లాల్సిందే, మా కార్యకర్త మృతదేహాన్ని మేము అక్కడ పిన్నెల గ్రామంలో పూడ్చిపెట్టాల్సిందే, అక్కడ మేము మా కార్యక్రమం మేము చేసుకుంటే ఎలాంటి గొడవలు జరగవు అని చెప్పి పోలీసులతో చెప్పినా సరే పోలీసులు అయితే ఒప్పుకోవడం లేదని కూడా చెప్పుకోవచ్చు. పోలీసులు అయితే పూర్తిగా మహేష్ రెడ్డిని ఆపడంతో మహేష్ రెడ్డి అది మాచవరం గ్రామంలో రోడ్డుపై బైఠాయించడం అయితే జరిగింది. అయితే వైసీపీ కార్యకర్తలు కూడా వేలాదిగా తరలి వచ్చారు. అయితే ఏదైతే ఇప్పుడు మాచవరం మండలం మొత్తం కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే చోటు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా ఇలా ఉండగా టీడీపీ నాయకులు మాత్రం ఏదైతే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మా టీడీపీ వ్యక్తులు చంపారు, ముందు దానికి సమాధానం చెప్పి మాకు ఆ తర్వాత ఊళ్ళోకి రావాలని చెప్పి కాసు మహేష్ రెడ్డి కూడా క్వశ్చన్ చేయడం అయితే ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇటు వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పూర్తిగా ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేసి అక్కడ పూర్తిగా పోలీస్ కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయినా సరే వైసీపీ నాయకులు కానీ ఇటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల గ్రామానికి వెళ్లాల్సిందే, వెళ్లి అక్కడ దహన సంస్కారాలు జరగాల్సిందే, జరిగితే కానీ మేము ఒప్పుకుంటాం లేదా ఒప్పుకోమని చెప్పి రోడ్డుపై బైఠాయించి కూర్చున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు ఎంత సర్ది చెప్పినా సరే ఇటు కాసు మహేష్ రెడ్డి అయితే వింటలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలను చంపుకున్నాము, మేము కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కానీ
నుంచి కూడా మా కార్యకర్తలను చంపుకున్నాం, కనీసం మా కార్యకర్తలు మృతదేహాలు ఊళ్ళో తీసుకెళ్ళడానికి కూడా మాకు అర్హత లేదా అన్నట్టుగా ఒక పోలీసులు అయితే క్వశ్చన్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా పిన్నెల గ్రామంలోకి వెళ్లాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే అని చెప్పి కాసు మహేశ్వర రెడ్డి అయితే రోడ్డుపై బైఠాయించి కొంత ఆందోళన అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఏదైనా ఇంత హడావుడి హైటెన్షన్ వాతావరణం మధ్యలో ఇప్పుడు వెళ్ళడానికి కుదరదు, ప్రస్తుతం మృతదేహాన్ని ఊర్లోకి పంపిస్తాము, దాన సంస్కారాలు దగ్గర నుండి చేపిస్తామని పోలీసులు చెబుతున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలకు మేము భరోసా ఇచ్చుకోవాల్సిందే, మా కార్యకర్తల వెనక మేము ఉండాల్సిందే అని చెప్పి కాసు మహేశ్వర రెడ్డి గట్టిగా అయితే పోలీసులతో అవకతవకలు దిగారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఏదైతే మాచవరం మండలంలో జరుగుతున్నప్పుడు హైటెన్షన్ వాతావరణం అయితే ఇటు వైసీపీలోనూ ఇటు టీడీపీలోనూ ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అని చెప్పి జిల్లా వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే వేలాదిగా అయితే వైసీపీ కార్యకర్తలు కూడా మాచవరం గ్రామానికి అయితే వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో అయితే పిన్నెల గ్రామానికి వెళ్లాల్సిందే, ఏదైతే చనిపోయిన వ్యక్తి కార్యకర్త ఇంటికి వెళ్లి మృతదేహాన్ని అక్కడ దాన సంస్కారాలు జరగాల్సిందే అని చెప్పి అయితే మండు పట్టుకొని మాచవరం హైవే మీద అయితే బయట ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. స్వామి, పిన్నెల్లి గ్రామంలోకి అసలు వైసీపీ నేతల్ని ఎందుకు అనుమతించడం లేదంటారు? ఇప్పుడు పిన్నెల గ్రామంలోకి వైసీపీ నేతలను అనుమతిస్తే అక్కడ ఉన్న టీడీపీకి ఇక్కడ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకునేది, ఏదైనా అది కంట్రోల్ చేయలేమని చెప్పి పోలీసులు కూడా ముందుగానే వైసీపీ వాళ్ళని అయితే మాచవరంలోనే ఆపడం అయితే జరిగింది. అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో మాచవరం కానీ పిన్నెల గ్రామానికి కానీ ఈ కాసు మహేశ్వర రెడ్డి కానీ కార్యకర్తలు కానీ వెళ్తే టీడీపీ వాళ్ళు రాళ్ళు దాడులు చేయడం కానీ లేకపోతే ఇటు వైసీపీ వాళ్ళు దాడులు చేసుకోవడం కానీ వీళ్ళిద్దరి మధ్య దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇటు వైసీపీ నాయకులను కానీ వైసీపీ కార్యకర్తలను కానీ వెళ్లకుండా అడ్డుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. స్వామి, దీనిపై జగన్ కూడా స్పందించినట్టు తెలుస్తోంది, ఇంతకీ ఆయన ఏమన్నారు? ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మమ్మల్ని వెళ్ళి మా కార్యక్రమం చేసుకొని వస్తాము, ఏదైతే ఇప్పుడు మా కార్యకర్త చనిపోయాడో ఆ కార్యకర్త దాన సంస్కారాలు మొత్తం చేసుకొని ఆ కుటుంబానికి మేము భరోసా ఇచ్చుకొని వస్తాము, కానీ మేము అలాంటి గొడవలు చేయమని కూడా చెప్పి కాసు మహేశ్వర రెడ్డి ఇప్పుడు హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కానీ మమ్మల్ని కానీ వెళ్ళనివ్వతే మా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణమైనా ఏ రోజు ఈ దాన సంస్కారాలు చేయాల్సిందే, మేమందరం వెళ్ళి మా కార్యకర్తలకి మేము భరోసా ఇచ్చుకొని మా కార్యకర్త చనిపోయాడు కాబట్టి మేము ఆ కుటుంబానికి భరోసా ఇచ్చుకొని మా అధినాయకుడితో మాట్లాడించి మేము వస్తాము, అంతేగాని ఎలాంటి గొడవలు చేయమని కూడా చెప్పినా సరే పోలీసులు అయితే వినుకోవడం లేదు. అయితే ఇప్పటికే దీని మీద జగన్ కూడా స్పందించాడని కూడా చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మా వైసీపీ కార్యకర్తల మీద ఈ విధంగా గురిజాల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక మా కార్యకర్తలను ప్రత్యేకించి టార్గెట్ చేసి చంపడం అయితే జరుగుతుంది. అయితే మా కార్యకర్తలకు మేము భరోసా ఇచ్చుకోవడానికి మా నాయకులు వెళ్తున్నా పోలీసులు అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ఇప్పుడు వైసీపీ నాయకులను అడ్డుకోవడం అయితే జరిగిందో అడ్డుకున్న తక్షణం జగన్ అయితే ఎట్టి పరిస్థితులు ఏదైతే అతన్ని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి వైసీపీ నేతలు అయితే చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ స్వామి.